అండి ఈరోజు కస్టర్డ్ చేసుకుందాం. దానికి ఇదిగో ఇలాగా 1 లీటర్ మిల్క్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యాక అందులో కొంచెం చల్లటి పాలు తీసుకుని అందులో 1 లీటర్ పాలకి ఒక 6 స్పూన్స్ కస్టర్డ్ కలుపుకొని పెట్టుకోవాలి చల్లటి పాలల్లో, లేదంటే ఉండకడుతుంది. అలా కలిపాక అది మరుగుతున్న పాలల్లో వేసేసి అలాగే 1 లీటర్ పాలకి 2 కప్స్ పంచదార కూడా వేసుకోవాలి. అంటే పావు కేజీ పంచదార వేసుకొని కలిపేసి అది ఇలా చిక్కగా అయ్యాక కొంచెం పక్కన పెట్టుకోవాలండి, చల్లారబెట్టుకోవాలి. అలా చల్లారాక దానిలో మనం ఇలాగా ఆల్ ఫ్రూట్స్ చూసారు కదా, పొమ్మగ్రనేట్, అలాగే యాపిల్ కట్ చేసేసుకోవాలి, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, అలాగే బనానా. యాపిల్, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, బనానా, అలాగే పొమ్మగ్రనేట్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. నాది వీడియో మిస్ అయిందండి, మొత్తం చేశాను కానీ మిస్ అయింది కాబట్టి ఇలా మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. చూసారు కదా, ఇలాగా ఆల్ ఫ్రూట్స్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత దీని మీద మనం బాదం, జీడిపప్పు సన్నగా చేసుకుని అది కూడా వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇది వెనీలా కస్టర్డ్ అండి. దాన్ని మనం చల్లటి పాలల్లో ఒక 5 స్పూన్స్, 1 లీటర్ పాలకి 5 స్పూన్స్ 6 స్పూన్స్ పడుతుంది. అది కలిపేసి చల్లటి పాలలో కలిపితే ఉండకట్టదో కలిపేసి పెట్టుకోవాలి. తర్వాత పాలు మరిగాక అందులో పావు కేజీ పంచదార వేసి అది కూడా బాగా కరిగాక అప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మనం పాలలో కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వేసి అది బాగా కలిపి అది చిక్కగా అయ్యాక పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. అలా చల్లారాక అందులో ఇలాగా ఆల్ ఫ్రూట్స్ మనకు కావాల్సిన ఫ్రూట్స్, ఇందులో సపోటా వేసుకోవచ్చు, ఇంకా పైనాపిల్ వేసుకోవచ్చు, పొమ్మగ్రనేట్ వేసుకోవచ్చు. ఇలా అన్ని ఫ్రూట్స్ వేసి ఇలా కలిపేసి మనం 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలాగా మనం ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టాక ఇలా తీసి ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, దీన్ని ఇలాగా మనం ఫ్రూట్స్తో పాటు ఒక కప్పులో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. కస్టర్డ్ రెడీ అయింది. 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇంకా ఫ్రూట్స్ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, కస్టర్డ్ కదా. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. బాదం వేసాం ఇందులో, పిస్తా, బాదం, అలాగే క్యాజు కూడా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి, కొంచెం చిక్కగా వస్తుంది. చూసారా, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, అలాగే పొమగ్రనేట్, యాపిల్, అలాగే బనానా కూడా వేసాం. మోసంబి వేయచ్చు, అలాగే పైనాపిల్ వేసుకోవచ్చు, సపోటా వేసుకోవచ్చు. ఫ్రూట్లు ఏవేసినా ఇందులో బాగుంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం.
చూసారు కదా, సూపర్గా ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.